హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. వీడియో స్కిప్ చేయకండి. అందరూ మధ్య మధ్యలో చూస్తున్నారు. కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. నేను ఇది చెప్పట్లేదని లైక్ ఇవ్వట్లేదంట. ఎవరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తేనే కదా వీడియోస్ ముందుకు వెళ్తాయి అనమాట. మనం పెద్ద పాత్ర అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి. అంతా మీ చేతుల్లోనే ఉంది. అంతా నేను సక్సెస్ కావాలంటే నిన్నెవరో సక్సెస్ చేసేది నాకండి. ఖచ్చితంగా నా గోల్ అది. నేను రీచ్ అవ్వాలి. నేను ఇంతవరకు పెద్దగా చదువుకోవాలి, ఫస్ట్ రావాలంటే రాలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలి. మా అమ్మ 7th నుంచి చెప్తా ఉంది. 7th 10th ఇంటర్ నువ్వు ఈయన క్లాస్ ఫస్ట్ వచ్చినావంటే నీకు చేంజ్ చేపిస్తా అనింది. 7th జస్ట్ మిస్ అయినా 500 వచ్చినాయి కానీ రాలేకపోయినా. 10th వచ్చేసి 400 ఏమో వచ్చినాయి, రాలే. ఇంటర్లో ఏకంగా ఫెయిల్ అయిపోయినాక డిగ్రీలో ఉరివే రాలే. అందుకని మాట మొత్తానికి అన్నింటిలో ఫెయిల్ అయితే వచ్చినా కానీ దీంట్లో సక్సెస్ అవ్వాలి మీరందరూ కూడా. ఓకే, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. నిన్న వేసిన ముగ్గు అయితే చూపిస్తున్నా, చాలా బాగా వచ్చింది. ముగ్గు అయితే పర్లేదు. సైడ్ డిజైన్స్ కూడా వేయండి అని అయితే అడుగుతూ ఉన్నారు కదా. డిజైన్స్ అయితే రేపటి నుంచి వేస్తాను. బయట అయితే ఈ ముగ్గు ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు కదా. నిన్నైతే ఎండ చాలా ఎక్కువ వచ్చింది. ఎంత చల్లగా ఉందో ముందు రోజు నైట్ అయితే, మరుసటి రోజు ఉదయం 7 కంతా ఫుల్ ఎండ అయితే భయంకరంగా వచ్చిందనమాట. వెనకల వాతావరణం అంతా చూపిస్తూ ఉన్నా. ఆ గడ్డి ఇంకా కోసేదానికి పెరిగిందనమాట. నేను బావ ఎక్కువ వచ్చినప్పుడంతా ఆడే ఉంటాం చూసుకుంటా. పచ్చగా వాతావరణం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్ పొద్దున్నే సామాన్లన్నీ కడిగేయడము, గ్యాస్ అంతా క్లీన్ చేయడము అవైతే నేనే చేసిన మొత్తము. అమ్మ అయితే ఇంకా ఉదయాన్నే జొన్నలకి నానేస్తుందనమాట. దోశ అయితే చేద్దాము అని చెప్పేసి. రోజు టిఫిన్ అంటే ఒక్కరికైతే చేస్తాం కానీ 2 రకాలు చేయాలంటే కష్టం కదా. మా అమ్మ మేము తినేది తినదనమాట. మేమైతే ఏముంది ఎగ్ రైస్ అయినా చేసుకొని తినేస్తాం కానీ మా అమ్మ తినదు కదా అని చెప్పేసి మా అమ్మ అయితే నేను దోశకు నానేసుకుంటున్నాను జొన్నలు, మీకు కావాలంటే బియ్యం దోశలు నానేసుకోండి అనింది. మనకి ఇంకా ఒకటి చేయడమే కష్టం కదా, మేము కూడా అవే తింటాంలే అని చెప్పిన. ఎందుకంటే బాగానే ఉంటాయి, ఏమంతా తీసేసినట్టు ఏమి ఉండవు. ఇక్కడ వచ్చేసి సంగటి ప్రిపేర్ చేసుకుంటా ఉంది మా అమ్మకి. నేనైతే తినను ఈరోజు, బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటా అని చెప్పిన. మా అమ్మ బయట నుంచి ఏం వద్దు, మన తెచ్చింటే పడేసిన పడింది. అస్సలు బాగుండట్లేదు మాకు, ఎందుకో తెలియట్లేదు. ఇప్పుడు 2-3 సార్లు తెప్పించింది. పూరి ఒకసారి, ఉగ్గాని ఒకసారి. ఉగ్గాని కొంచెం పర్లేదు, కారం ఎక్కువైనా బాగానే ఉండింది. పూరి అయితే అస్సలు బాగాలేదు, వామిటింగ్ వచ్చేటట్టు ఉండింది. ఇడ్లీ కూడా అంతే వరస్ట్గా ఉండింది. పడేసినాం అనమాట. ప్లాస్టిక్ పేపర్లో చుట్టించినారు, ఆ ప్లాస్టిక్ స్మెల్ అంతా పట్టేసింది. నేనైతే నోట్లో కూడా పెట్టుకోలేదు, వామిటింగ్ అనమాట. మళ్ళీ 35 రూపీస్ తీసుకుంటారు ఇడ్లీకి కూడా. డబ్బులేమో వేస్ట్, అసలు తెచ్చుకోవడం కూడా దండగా అని చెప్పేసి మా అమ్మ వద్దనింది. ఇక్కడ పూల గురించి ప్రయోగం చేస్తూ ఉంది. మేము పూలు కుట్టడమే అంటాము, అల్లడం అంటారంట. మా అమ్మ కూడా చెప్పింది అల్లడమే అనాలి, మీకు అలా అలవాటు అయిపోయింది ఇంకా కుట్టడం అని. కుట్టడం అంటే సూత్తో కుట్టడమే కరెక్టే చెప్పింది ఆ అమ్మాయి అని చెప్పింది అనమాట మా అమ్మ. మా అమ్మకి అల్లడం మర్చిపోయిందంట. ఎవరో అన్నారు ఏంటిది, ఒకసారి నేర్చుకున్న విద్య అంత ఈజీగా మర్చిపోము అని చెప్పేసి. చేయకుంటే ఏ పనైనా మర్చిపోతాము. మనం చదవడం కూడా కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని రోజులు కొంచెం చదువు అట్లా ఆపేస్తే, నాకైతే అదే అనిపిస్తుంది అబ్బా. కొంతమంది టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అందరూ టాలెంటెడ్ ఉండరు కదా, నాకైతే మర్చిపోతాను. ఇక్కడ చూడండి కుస్తీ పడుతుంది మా అమ్మ నీళ్ళతోటి. అది నార్మల్గా ఇట్లా వస్తాయి కదా వాటర్, అవైతే తొందరగా నిండుతుంది, ఇది నిండదనమాట. మొత్తం పక్కకి వెళ్ళిపోతున్నాయి. అందుకని చేయబట్టుకొని వాటర్ అయితే పెడతా ఉంది మా అమ్మ. మా తమ్ముడికి నీళ్లు కాంచాలి స్నానానికి అని చెప్పేసి. మామూలుగా ఉండదు మా అమ్మ. ఇది ఎందుకు తెచ్చినారా అంటది ఒక్కోసారి. ఇది తెచ్చింటే బాగానే ఉందిలే సామాన్లు కడిగేదానికి, ఎందుకంటే మనిషి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట అది ఉంటే. లేదంటే మనిషి మొత్తం బెండ్ అయ్యి కడగాల్సి వస్తుందంట. మా అమ్మకు బ్యాక్ పెయిన్ ఎక్కువైతుందని కొడుకు ప్రేమతో తెచ్చిచ్చాడనమాట అది. ఇక్కడ వచ్చే సామాన్లని నేను కడిగేసిన కదా, అమ్మ నీకు సర్ది పెట్టుకుంటుంది. మనం సర్దము. నేనైతే ఎప్పుడైనా కానీ బట్టలు వాష్ చేసిన, సామాన్లు కడిగినా అక్కడే పెట్టేస్తాను. ఇంకా మా అమ్మ తెచ్చుకొని మడత పెట్టుకొని బట్టలు గుళ్ళల్లో పెట్టేసుకుంటుంది బీరువాలో. సామాన్లు కూడా అంతే పైన పెట్టేసుకుంటుంది. అలాగా బ్యాడ్ హ్యాబిట్ ఎవరికన్నా ఉందా? అసలు ఉండకూడదు బ్యాడ్ హ్యాబిట్. అంటే మీ ఇంట్లో నువ్వు చేసుకోవా అని అంటారేమో, మా ఇంట్లో అయితే నేనే చేసుకుంటాను. ఎందుకంటే ఎవరు ఉండరు కదా చేసేవాళ్ళు, ఇంకా నేనే చేసుకోవాలి కాబట్టి. అది కాక బావంగా గొనుగుతూ ఉంటాడు, అవన్నీ ఆడబెట్టినావు ఇవన్నీ ఈడబెట్టినామని. కొంచెం బావ కూడా నీట్నెస్ కోరుకుంటాడు నా నుంచి. మనం నీట్నెస్ కొంచెం తక్కువనే అనమాట. అరుస్తూ ఉంటాడని ఎందుకులే బావతో గొడవ అని చెప్పేసి నేనే ఇంకా నీట్గా పెట్టేసుకుంటా. ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉండాలి, తర్వాత ఇల్లాలు అంటారు కదా. అందుకని చెప్పేసి ఇల్లు అయితే నీట్గానే పెట్టుకుంటా. అట్లని చెప్పి నేను నీట్గా ఉండడానికి కాదు, కొంచెం లేట్గా చేస్తానన్నమాట, త్వరగా అయితే చెయ్యను.
కొంచెం లేట్‌గా చేస్తాను. అది మా వాళ్ళకి నచ్చదనమాట. కొంచెం త్వరగా చేసుకోవచ్చు కదా అని అయితే అంటారు. ఉదయాన్నే ఇంకా నేను తిననని చెప్పినా కదా! మా అమ్మ అయితే ఇంకా ఎగ్గు చేసుకొని తినండి అని చెప్పిందనమాట. అది నైట్ అన్నం మిగిలింది. అందుకే మా మొఖాన కొట్టింది మా అమ్మ అంతే ఆడేం లేదు. నైట్ ఎవ్వరు అన్నం తినట్లేదు భయపడి రొట్టె తెచ్చుకొని తింటున్నారు. చపాతీ గాని, రొట్టె గాని. అన్నం అయితే మధ్యాహ్నం ఎక్కువ వండేసినా నేనే. మిగిలిపోయిందనమాట. మిగిలిపోయిన అన్నాన్ని ఇంకా బయట పడేయడం ఎందుకు, వర్షం పడుతుండింది లైట్‌గా. ఇంకా మా అమ్మ మీరున్నారు కదా తినండి అనింది. అంటే మా అమ్మ దృష్టిలో మేము కుక్క పిల్లలమేమో. కుక్క పిల్లలకు పెట్టాల్సిన అన్నం మా అమ్మ మాకు పెట్టిందనుకున్నా నేను. అలా ఏం లేదులెండి. జోక్ అన్నా. అన్నం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మా తమ్ముడికి నాకైతే పెట్టింది. మా తమ్ముడు చద్దన్నం అయితే అస్సలు తినడు. వానికి అలవాటే లేదు. కానీ గుడ్డు చేస్తే తింటాడనమాట. ఏదున్నా గానీ వాడికి చికెన్, మటన్ ఉన్నా కూడా గుడ్డు చేసి పెడితే తింటాడు. అంత ఇష్టం వాడికి. మా అమ్మ ఇంకా నువ్వు వాడు తినండి. ఇంకా బయట నుంచి ఎందుకు, బయట నుంచి తెచ్చుకున్నా మీరు తినరు, పెట్టరు కదా వేస్ట్ ఊరికే అని చెప్పిందనమాట. సరేలే అని చెప్పేసి నేనైతే ఇంకా ఉదయాన్నే ఎగ్ రైస్ చేసుకొని తినేసినాం. అదే ఎగ్ పొట్టు చేసుకొని తినేసినాం. ఎగ్ రైస్ అయితే చేస్తానన్నా. శివ అయితే వద్దులే అన్నాడనమాట. మా తమ్ముడిని చూపించట్లేదు అని అడుగుతున్నారు. వాడికి ఇష్టం లేదనమాట అది కనపడడం యూట్యూబ్‌లో అట్లా. వాడికి నేను చేయడమే ఇష్టం లేదు. చాలా కోపము. అయినా వాడికి నాకు పడట్లేదు కొంచెం. అందుకని చెప్పేసి వాడిని నేను చూపియను నా ఛానల్‌లో. తర్వాత చూపిస్తా. ఎప్పుడన్నా చూపిస్తా నిదానంగా. ఇంకా నిదానంగా అంటే వాడిని పెళ్ళికి చూపిస్తాలేండి. ఇంకా ఒకటేసారి ఇంక అంతే. అంతకన్నా ఇంకా ఏం చూపిస్తాము, ఎప్పుడు చూపియను నేను. ఇక్కడొచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి సండే రోజు చికెన్ తెచ్చుకోలేదు కదా! ఇంక చికెన్ అని పట్టినా సోమవారం అడిగితే తేలేదనమాట. వీళ్ళకి పనులున్నాయి. బయటికెళ్ళినారు. ఇంకా మాకైతే మగవాళ్ళు తేవాల్సిందే టౌన్‌కెళ్ళి చికెను. మా లేడీస్ ఎళ్లి తెచ్చుకోవడానికి ఉండదనమాట. మాకు దగ్గరలో ఉంది కానీ అక్కడ సరిగ్గా కొట్టరు. మా అమ్మకి అలవాటు లేదు ఇట్లా చికెన్ తెచ్చేది, టిఫిన్ తీసుకొచ్చేది. ఇలాంటి అలవాట్లు అస్సలు లేవనమాట. ఓన్లీ కూరగాయలు మాత్రం తీసుకొనొస్తది మా అమ్మ. మిగతా ఏవైనా కూడా మా వాళ్ళు తీసుకొనొస్తారు బయట నుంచి, బయట ఫుడ్డు. అందరికి అట్లే ఉంటారులేండి. ఎవరో కొంతమంది తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి వాళ్ళు మాత్రమే ఎళ్తారు. ఇక్కడ చికెన్ అయితే చూపిస్తా ఉన్నా. ప్రాసెస్ ఏం చూపించట్లేదు నేను. నేనైతే నార్మల్‌గా ఎలా చేసుకుంటానో మీకు అందరికి తెలుసు కదా! ఇక్కడొచ్చేసి ఇంకా అన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ముగ్గురికి. ఒక గ్లాస్ అయితే రైస్ ఏసినామనమాట. ఇంకా మా అమ్మ చికెన్ వేడి కదా! నాకు కూడా ఈ అన్నమే పెట్టండి తెల్లన్నం అనింది. మా అమ్మ బాధ మామూలుగా ఉండదు పాపం. ఎందుకంటే కొర్రన్నం తింటే వేడి చేస్తది చాలా. చాలా మటుకు తెలిసే ఉంటది. తెలీదా మీకు కొర్రన్నం తింటే వేడి అని? వైట్ రైస్ అయితే కొంచెమే తింటది. కొర్రన్నం అయితే కొంచెం పర్వాలేదు అలవాటయింది. తింటా ఉందనమాట. ఇక్కడ చికెన్ అయితే లాస్ట్‌లో ధనియా పౌడర్ ఏసి దించేస్తున్నాను. నిజంగా ఎంత బాగొచ్చిందో చికెను. మొన్న ఎంత వరస్ట్‌గా వచ్చిందో దానికి డబల్ బాగొచ్చిందనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. ఒక్కోసారి కర్రీస్ పాడైతే చాలా బాధ అనిపిస్తది. అది చికెను, మటను ఇంకా ఖరాబ్ అయిందంటే ఇంకా మామూలుగా కాదు. నా ప్రాణం అయితే కొట్టుకులాడుతదనమాట. మటన్ ఎందుకు అనంటే నాకు ఇష్టం లేదు. కానీ డబ్బులు ఎక్కువ పెడతాం కదా! 900 అనమాట మటను. అంత పెట్టి తెస్తే వేస్ట్ అయిందంటే బాధే కదా! ఇక్కడొచ్చేసి గోరింటాకు తెచ్చింది. ఆషాఢ మాసం కదా! ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని అంటారు కాబట్టి మా అమ్మ అయితే గోరింటాకు తీసుకొనొచ్చింది. నైట్ అయితే గోరింటాకు మిక్సీకి వేసినాం. మేమేం వేసుకుంటాం దాంట్లో అనంటే కొంచెం పెరుగు, నిమ్మకాయ, ఒక్కపొడి అంట అది. ఆకుల తొడిమెలు కూడా వేస్తారంట మా అమ్మ అయితే చెప్పింది. మేమైతే వేయలేదు. ఇవే వేసినాం. గోరింటాకైతే బానే పండింది. నాకైతే గోరింటాకు చాలా ఇష్టం. ఇలా గోరింటాకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు కోన్స్‌తో డిజైన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇలాగే ఇష్టం. మీకు ఇలా డిజైన్స్ ఇష్టమా? లేదంటే గోరింటాకు ఇలా ఆకుతో పెట్టుకోవడం ఇష్టమా? కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దే. సబ్స్క్రైబ్ లాస్ట్‌లో ఆకు చూపిస్తున్నాను నూరిన తర్వాత.